హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. రీసెంట్ గా మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ లో ఒక ఓటింగ్ పెట్టాను అనమాట. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ తీశాను. వాటిలో మీరు ఏ వీడియోస్ చూడడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని చాలా మంది ఫుడ్ అండ్ ట్రావెల్ వీడియోస్ ఇష్టమని చెప్పారనమాట. సో అందుకోసమని నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న ట్రిప్ కి వెళ్ళొచ్చామన్నమాట. మేము ఆ ట్రిప్ డీటెయిల్స్, తర్వాత మేము ఏమేం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాము వచ్చేటప్పుడు. అంటే మనం ఇండియా నుంచి బయట కంట్రీకి వెళ్తున్నాం అన్నప్పుడు మనం ఫస్ట్ చాలా మిస్ అయ్యేది ఫ్యామిలీ, తర్వాత ఫుడ్. సో మేము ఫ్యామిలీకి ఫుడ్ కి ఎలా టైం ఇచ్చాము, ఏమేమి ఎంజాయ్ చేసాము అనేదంతా నేను రికార్డ్ చేసుకున్నాను అనమాట. అది వీడియోలో షేర్ చేసినా నాకు జ్ఞాపకంగా ఉండాలి అని నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది ఇండియాని. సో మీతో పాటు ఆ వీడియోస్ ని నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. ఇంకా నుంచి మన ఛానల్లో ఇండియా డైరీస్ 2021 అని వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తారు. ఆ వీడియోస్ అన్ని అయిపోయే లోపు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది. ఒకవేళ వీలు కుదిరితే ఒక ఇండియా వీడియో, ఒక ఆస్ట్రేలియా వీడియో అలా రెండు బ్యాలెన్స్ చేస్తూ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నాతో పాటు మీ అందరూ కూడా ఈ వీడియోస్ కి కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ముందైతే ఒక చిన్న ట్రావెల్ అండ్ ఫుడ్ వ్లాగ్ చూద్దాము. ఇది ఎక్కువగా నేను శ్రిత వ్లాగ్ చేసినట్టు ఉందన్నమాట. నేను సరదాగా రికార్డ్ చేసుకున్నాను. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? మేము ఈరోజు ఊరికి వెళ్తున్నాం. కరెక్ట్, మేము కాదు, మనం ఊరికి వెళ్తున్నాం. మాతో పాటు మీ అందరికి కూడా ఈ ట్రిప్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూపిస్తావన్నమాట. ఈ రోజు అయితే వినాయక చవితి అండి. వినాయక చవితి రోజు మేము మా జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. ఏమి శ్రిత ఈరోజు? ఈరోజు గణేశుడి వెనక చూడండి, మా లగేజ్ మొత్తం అసలు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ టైం 2 o'clock అవుతుంది. మేము 2 o'clock హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా డెస్టినేషన్ ఈ రోజుకైతే కర్నూలు. సో మా ట్రిప్ ఇలా కంటిన్యూ అవుతుంది. మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏం తిరుగుతున్నాం, ప్లేసెస్ అనేవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. మా జర్నీ అంతా శ్రిత ముద్దు ముద్దు మాటలు, మ్యూజిక్ తోనే అయిపోయింది. మీరు కూడా కొంచెం వినండి ఆమె ఏం చెప్తుంది నది గురించి. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడే వినాయక చవితి పండగ భోజనం తినేసే బయలుదేరాము. అందుకని మాకు మధ్యలో ఎక్కడ స్టాప్ తీసుకోవాల్సిన అవసరం రాలేదన్నమాట. డైరెక్ట్గా కర్నూలుకి వెళ్ళిపోయాము. కర్నూలులో మేము మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నాం అనమాట. సో అందుకని అక్కడ ఇంట్లో అయితే నేనేం వ్లాగ్ షూట్ చేయలేదు. ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు ఇట్లా ట్రాక్ కనిపించినప్పుడు అంతా శ్రిత ఇప్పుడు మళ్ళీ నదొస్తుంది అని అనుకుంటోంది. మేము అప్రాక్సిమేట్లీ 6:30కి అట్లా కర్నూలుకి రీచ్ అయ్యాము. అక్కడ మా కజిన్స్తో టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకెక్కడికి అయితే బయటికి వెళ్ళలేదు. రీజన్ ఏంటంటే నెక్స్ట్ ఇంకొక 1 week కంటిన్యూస్గా ట్రావెలింగే ఉండబోతోంది కాబట్టి ఆ రోజు నైట్ ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ మా జర్నీ స్టార్ట్ చేయబోయే ముందనమాట. ఇదిగోండి మా డే ఇలా స్టార్ట్ అయింది. పొద్దున్నే లేచి కార్ తీసుకొని స్టార్ట్ అవ్వగానే ఎవరో బండ్లన్నీ అడ్డం పెట్టేశారనమాట. మళ్ళీ అవన్నీ తీసుకొని జర్నీ స్టార్ట్ చేశారు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం కర్నూలు నుంచి మద్దలేటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అది 75 kilometers డిస్టెన్స్ చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 1.5 hour ట్రావెల్ టైం చూపిస్తుంది అనమాట. ఓకే, మనము కర్నూలుకి పోయి అక్కడ నుంచి జయజగుడికి పోతున్నామంట. అదే చెప్తాంది శ్రీత మీకు. మేము ఫస్ట్ మద్దిలెట్టికి ఎందుకు అంటే అక్కడ నరసింహస్వామి మా ఇంటి దేవుడు, అందుకని ఫస్ట్ అక్కడ దర్శనానికి వెళ్తున్నాం అనమాట. మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి పెద్దగా రష్ ఏమీ లేదు, అంటే ట్రాఫిక్ ఏమీ లేదు. ఇది చూడండి మంచిగా కొండల మధ్యలో నుంచి రూట్ వెళ్తుందనమాట. ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ వేనో రాయలసీమ హైవేనో అది. చూడటానికి ఎలా అనిపిస్తుందంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, అంటే ఇట్లా కొండల మధ్యలో నుంచి రోడ్ వెళ్తూ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. మేము శ్రితకి పుట్టెంటుకలు తీపించడానికి ఇక్కడ మద్దిలేటికి వచ్చాము. దాని తర్వాత ఒక్కసారే వచ్చాము. ఇంకా కోవిడ్ వల్ల మధ్యలో అసలు రాలేదు. మళ్ళీ ఇప్పుడే లక్ష్మి, నరసింహ, జేజ అక్కడ పోతున్నాం. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అక్కడ గుండు చేపించినాం శ్రీత, నీకు తెలుసా? నీకు
గుర్తు వచ్చేసిందా? అవునా? ఇంకా రోడ్ పక్కన ఈ బండలు ఇవి చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది చాలామందికి మనం ఇంకా బేతంచెర్ల ఇక్కడ ఎంటర్ అవుతున్నాము అని చెప్పేసి. ఇక్కడంతా ఈ గ్రైనేట్, ఈ స్టోన్స్ ఇవి ఎక్కువ అనమాట. మనకు దారి పొడుగుతా ఇవే కనిపిస్తాయి. బేతంచెర్ల మెయిన్ ఊర్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందే వాసవి ఆర్యవైశ్య హోటల్ అని ఒక హోటల్ కనిపిస్తుంది మనకి. రోడ్డు మీద నుంచి పక్కకే కనిపిస్తుంది అనమాట. వీళ్ళ దగ్గర టిఫిన్, మీల్స్, భక్ష్యాలు అన్నీ దొరుకుతాయని, ఇంకా ఇక్కడ బాగుంటుంది అని చెప్పారనమాట మాకు తెలిసిన వాళ్ళు. సో మేము ఇక్కడే ట్రై చేద్దామని అనుకున్నాము. బట్ మీరు ఎప్పుడైనా ఒకవేళ ఇట్లా బేతంచెర్ల ఇటుపక్కన వెళ్తే మిస్ కాకుండా ట్రై చేయాల్సిన ఐటము ఉగ్గాని బజ్జీ. రాయలసీమకి వచ్చి అది ట్రై చేయకపోతే ఎట్లా? అదేమో తెలియదు కానీ ఇక్కడ బజ్జీ టేస్టే వేరేగా ఉంటుంది. ఇంకా అట్లే మేము ఇడ్లీ, సాంబార్, తర్వాత పూరి అవి తీసుకున్నాం అనమాట. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే శనక్కాయ పచ్చడి. అసలు ఇక్కడ శనక్కాయ పచ్చడి టేస్టే వేరేగా అనిపిస్తుంది రాయలసీమలో. అది అనంతపూర్ లేకపోతే కర్నూలు డిస్టిక్లో ఎక్కడైనా సరే ఆ పచ్చడి మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. మిగతా ప్లేసెస్ అన్నిట్లో కన్నా ఇక్కడ కొంచెం యూనిక్గా ఉంటుంది టేస్ట్ పల్లి పచ్చడిది. ఇది రంగాపురం అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్తే అక్కడ మద్దిలెట్టి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది. ఇదంతా కొంచెం పొలాల మధ్యలో నుంచి సింగిల్ రోడ్ అండి. అంటే మేము వెళ్ళినప్పుడు రోడ్ వేస్తున్నారు, అంతకుముందు ఇంకా అసలు గతుకులుగా ఉండింది. ఇప్పుడు చాలా బెటర్. ఇక్కడ రూమ్స్ అవి దొరుకుతాయి కానీ అంత బాగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి, బట్ నార్మల్గానే ఉంటాయి అన్నమాట. కొండల మధ్యలో చాలా బాగుంటుంది ప్లేస్ చూడటానికి. సో మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ స్థల పురాణం కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఇదేంటంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారితో చిన్నగా కొట్లాడినప్పుడు యాగంటిలో ఉమామహేశ్వర స్వామిని అడుగుతారట తను ఎక్కడ ఉండాలి అని. అప్పుడు ఉమామహేశ్వర స్వామి ఈ కొండల్ని చూపిస్తారు అని చెప్తారనమాట. అందుకని అప్పుడు ఒక చిన్న 10 ఏళ్ల బాలుడు రూపంలో కనిపించి అక్కడ రాజుకి ఇక్కడ దర్శనం ఇచ్చారట. అందుకే ఆ రాజు ఇక్కడ నరసింహస్వామికి గుడి కట్టించారు అని చెప్తారనమాట. జనరల్గా కూడా రాయలసీమలో అంటే కర్నూలు, అనంతపూర్ డిస్టిక్లో మనకు నరసింహస్వామి టెంపుల్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. అంటే అది కదిరి, పెన్నోబిలం, అహోబిలం ఇలా అన్నీ అన్నమాట. నరసింహస్వామి గోవింద గోవింద. మేము కార్ పార్క్ చేసేసి ఇంకా నడుచుకొని టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది కనిపిస్తుంది కదా, ఇది అమ్మవారి గుడి. పక్కన నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ మల్లేరు అని ఒక చిన్న నది ఉందంట, అందుకే దీనికి మద్దిలేరు అని పేరు వచ్చిందని చెప్పారు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి, అంటే టెంకాయలు అట్లాంటి వాటికి. అక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి పైకి వెళ్తే అకామిడేషన్ ఇంకా కొన్ని షాప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము. ఒకవేళ మీరు పిల్లలతో ట్రావెల్ చేస్తున్నట్టు అయితే బేసిక్ వాటర్, ఫుడ్ అట్లాంటివి పెట్టుకొని ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే కొంచెం వేడిగా ఉంటుంది, ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మేము వెళ్ళినప్పటికైతే కన్స్ట్రక్షన్ అవుతోంది కాబట్టి అన్నీ కొంచెం కన్స్ట్రక్షన్కి సంబంధించిన సామాన్లన్నీ పెట్టున్నాయి అన్నమాట. హోప్ ఇప్పటికీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇది స్వామివారికి కళ్యాణం చేసే ప్లేస్. ఉత్సవమూర్తులు అలాగే హోమగుండం అన్నీ ఉన్నాయి. ఇప్పుడే మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట. దర్శనము అమ్మవారికి కుంకుమార్చనాలు చేయించుకొని వచ్చాం. చాలా బాగా జరిగింది దర్శనం. అది కాకపోతే పిచ్చ వేడిగా ఉందన్నమాట. అంటే కొండల మధ్య ఉంది కాబట్టి చాలా హ్యూమిడ్గా ఉంది ప్లేస్లో. దర్శనం అవన్నీ అయితే చాలా బాగా జరిగాయి ఇంతకుముందే చెప్పినట్టు. కొంచెం సేపు కూర్చుందామంటే మాత్రమే ఎక్కడ ప్లేస్ లేదనమాట. మెయిన్ టెంపుల్లో ఫుల్ రష్ ఉంది, బయట ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు. ఇంకా అందుకని ఒక కొంచెం సేపు ఉండి మేము ఇంక రిటర్న్ బయలుదేరాము. లక్ష్మీ జేజ ఇంకా నరసింహ జేజ, కృష్ణుడు జయ గుడికి పోయినామా? కాదు, అవునవును. మద్దిలేటి. You don't want మద్దిలేటి. I want కృష్ణుడు. You want కృష్ణుడు. ఓకే. అక్కడ టెంపుల్ దగ్గర నుంచి బయటికి రాగానే ఇట్లా ఒకటి సన్ఫ్లవర్స్ తోట, పొలం ఏమంటారో అది కనిపించింది. సో కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి అక్కడ ఆగామన్నమాట. చెప్పాను కదా చాలా హ్యూమిడ్గా ఉండింది. ఇక్కడ కొంచెం పొలం దగ్గర చల్లగా ఉండింది, అందుకని ఇక్కడ కాసేపు ఆగి ఆ పొలం వ్యూ చూస్తూ కొద్దిసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. మేమే కాదు చాలామంది కూడా ఇది ఇట్లా రోడ్డు పక్కనే ఉండడం వల్ల కార్స్ ఆపుకొని అక్కడ ఒక పెద్ద అరుగులాగా ఉందన్నమాట. అక్కడ కూర్చొని ఫుడ్ అది తిని మళ్ళీ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. మీరైతే ఈ వ్యూని చూస్తూ ఉండండి.
మద్దిలేటి నుంచి మేమైతే మా జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. మద్దిలేటి తర్వాత నెక్స్ట్ స్టాప్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.